కాలం ఎవరి కోసం ఆగదు. కానీ గుండె బరువెక్కినప్పుడు మాత్రం ప్రతి క్షణం ఓ యుగంలా గడిచిపోతుంది. తన ప్రాణం వేరొకరు సొంతం అవుతుందని తెలిసినప్పుడు అహంకారం కూడా భయంతో వణికిపోతుంది. ఇల్లంతా పండుగ వాతావరణం. గుమ్మాలకు పచ్చని మామిడాకుల తోరణాలు, గడపకు పసుపు కుంకుమలు, హాల్లో అగరబత్తీల సువాసన. ఒక ఆడపిల్ల పెళ్లి నిశ్చయమైనప్పుడు ఆ ఇల్లు ఎంత కలకలలాడుతుందో ప్రకాష్ ఇల్లు ఇప్పుడు అచ్చం అలాగే ఉంది. కార్తిక్ కుటుంబ సభ్యులు బంధుమిత్రులతో ఆ ఇల్లు సందడిగా మారింది. మధ్యలో ఉన్న ఒక పెద్ద తివాచి మీద పురోహితుడు కూర్చొనున్నాడు. పక్కనే ప్రకాష్, అంజలి తల్లి పార్వతి, కార్తిక్ తల్లిదండ్రులు కూర్చొని పంచాంగం చూస్తున్నారు. హాల్లో ఒక మూలున్న సోఫాలో అంజలి కూర్చొనుంది. ఆమె పక్కనే కార్తిక్ కూర్చున్నాడు. అంజలి ముఖంలో ఎలాంటి భావం లేదు. ఆమె కళ్ళు కిందకున్న తివాచి డిజైన్నే చూస్తున్నాయి, కానీ ఆమె మనసు మాత్రం ఎక్కడో శూన్యంలో విహరిస్తుంది. చుట్టూ జరుగుతున్న కోలాహలం ఆమెకు వినిపించడం లేదు. తన చెవుల్లో ఒకటే మాట, మా మరదలు మా కంటదరా, నా రేంజ్ వేరు. అదిగో ముహూర్తం దొరికేసింది. పురోహితుడి గొంతు హాల్లో ప్రతిధ్వనించింది. అందరూ ఆసక్తిగా ఆయన వైపు చూశారు. వచ్చే నెల 12వ తారీఖు గురువారం ఉదయం 10:30 సుముహూర్తం చాలా అద్భుతంగా ఉంది. ఆ ముహూర్తంలో పెళ్లి జరిగితే దంపతులు 100 ఏళ్ళు చల్లగా ఉంటారు అని పురోహితుడు ముగించాడు. అందరూ సంతోషంగా చప్పట్లు కొట్టారు. ఒకరికొకరు స్వీట్లు తినిపించుకున్నారు. ప్రకాష్ కళ్ళల్లో ఆనంద బాష్పాలు. తన కూతురు జీవితం ఒక ఒడ్డుకు చేరుతుందన్న తృప్తి ఆ తండ్రి ముఖంలో స్పష్టంగా కనిపిస్తోంది. కార్తిక్ తల్లిదండ్రులు అంజలి దగ్గరకు వచ్చి ఆమె తల నిమిరి ఆశీర్వదించారు. కార్తిక్ అంజలి వైపు చూశాడు. కంగ్రాట్స్ అంజలి, ముహూర్తం కూడా ఫిక్స్ అయిపోయింది. ఇక నువ్వు మా ఇంటి మహాలక్ష్మివి అని చాలా మృదువుగా అన్నాడు. అంజలి పైకి చూసి ఓ చిన్న చిరునవ్వు నవ్వింది. కానీ ఆ నవ్వులో ప్రాణం లేదు. అది ఒక యాంత్రికమైన నవ్వు. లోపల ఆమె గుండె ముక్కలై రక్తం ఓడుతోంది. తన బావ పక్కన కూర్చోవలసిన తను ఈరోజు వేరొకరి పక్కన కూర్చొని ముహూర్తం పెట్టించుకోవడం ఆమె మనసును తొలిచేస్తుంది. కానీ ఆమె తీసుకున్న నిర్ణయం ముందు ఆ బాధ చిన్నబోయింది. నేను నీకు అక్కర్లేదు కదా విక్రమ్, ఇదిగో నా మెడలో పడబోయే ఈ ముడికి నువ్వే కారణం అని మనసులో కసిగా అనుకుంది. రాత్రి 9 గంటల సమయం. బంధువులంతా వెళ్ళిపోయారు. ఇల్లంతా ప్రశాంతంగా ఉంది. అంజలి తన గదిలో ఒంటరిగా కూర్చునుంది. గదిలో వెలుతురు చాలా తక్కువగా ఉంది. అప్పుడే ఆమె తల్లి పార్వతి చేతిలో పెద్ద పట్టుచీర బాక్స్ పట్టుకుని లోపలికి వచ్చింది. పార్వతి ముఖంలో కూతురు పెళ్లి జరుగుతోందన్న చెప్పలేనంత సంతోషం. అంజలి, చూసావా, కార్తిక్ వాళ్ళమ్మ నీకోసం పెళ్లి చీర తెచ్చింది. వాళ్ళు ఎంత మంచి వాళ్ళే. నీకు ఏ రంగు చీర ఇష్టమో ముందే అడిగి మరీ మెరూన్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ కంచిపట్టు చీర సెలెక్ట్ చేశారు. చూడు ఎంత బాగుందో అంటూ ఆ చీరను బయటకు తీసి అంజలి ముందు పరిచింది. ఆ కంచిపట్టు చీర బంగారు జరీతో తలతల్లాడుతోంది. అది ఎంత అందంగా ఉందంటే ఏ ఆడపిల్లైనా దాన్ని చూడగానే కట్టుకోవాలని ఆశపడుతుంది. కానీ అంజలి ఆ చీరను చూసి ఒక క్షణం స్తంభించిపోయింది. ఆ ఎరుపు రంగు ఆమెకు విక్రమ్ కళ్ళల్లో కనిపించే కోపంలా అనిపించింది. ఆ బంగారు జరి ఆమె గుండెను బంధించబోయే సంకెళ్ళలా అనిపించింది. లే అంజలి, ఒకసారి నీ ఒంటి మీద వేసుకొని చూడు. అద్దంలో నిన్ను నువ్వు చూసుకో. నా కూతురు పెళ్లి కూతురైతే ఎంత బాగుంటుందో కదా. పార్వతి ఆనందంగా ఆ చీరను అంజలి భుజం మీద వేసింది. అంజలి నెమ్మదిగా లేచి డ్రెస్సింగ్ టేబుల్ అద్దం ముందు నిలబడింది. అద్దంలో తన ప్రతిబింబాన్ని చూసుకుంది. భుజం మీద మెరుస్తున్న పట్టు చీర, కానీ ఆమె కళ్ళల్లో చుక్క ఆనందం కూడా లేదు. ఆ చీరను పట్టుకున్న ఆమె చేతులు వణుకుతున్నాయి. ఆ అద్దంలో ఆమెకు పెళ్లి కూతురు కనిపించడం లేదు. తన ప్రేమను, తన జీవితాన్ని తన చేతులతోనే పాతిపెడుకోవడానికి సిద్ధమైన ఒక ప్రాణం లేని బొమ్మ కనిపిస్తుంది. ఆమె కళ్ళల్లో నీళ్లు సుడులు తిరుగుతున్నాయి, కానీ కిందకు రావడం లేదు. ఆమె తన బాధను గొంతులోనే అణిచివేసుకుంటుంది. ఈ చీర నా పెళ్ళికి కాదు, నా ప్రేమ శవయాత్రకు అని తనలో తాను అనుకుంది. తనను తాను అద్దంలో చూసుకుంటూ ఒక లోతైన నిట్టూర్పు విడిచింది. ఆమె కళ్ళల్లో ఉన్న కసి ఇప్పుడు మరింత బలపడింది. సరే విక్రమ్, నువ్వు రాసిన రాతే ఇది. నేను నీకు సొంతం కాకూడదనుకున్నావు కదూ. ఇక జన్మలో ఎప్పటికీ నేను నీకు దక్కను. ఇది నా నిర్ణయం అని మనసులో చాలా దృఢంగా నిశ్చయించుకుంది. తల్లి వెళ్ళిపోయిన తర్వాత ఆ చీరను తీసి పక్కన పడేసి లైట్ ఆపేసి చీకట్లో నేల మీద ముడుచుకొని పడుకునింది అంజలి. ఆ రాత్రికి కన్నీళ్లు కూడా ఇంకిపోయాయి. 2 రోజుల క్రితం అంజలికి సంబంధం వచ్చిందని, తను దాన్ని ఒప్పుకుందని ప్రకాష్ ద్వారా రామ్దాస్ గారికి తెలిసిన విషయం విన్న విక్రమ్ పిచ్చివాడిలా ఇల్లు వదిలి వెళ్ళిపోయాడు. ఆవేశంగా తన బైక్ మీద విశాఖపట్నంకు బయలుదేరాడు.
అక్కడ తనకు చిన్న ప్రాజెక్ట్ పని ఉందనడంతో కొన్ని రోజులు అక్కడే ఉండిపోవాలని, ఎవరి ముఖం చూడకూడదని నిర్ణయించుకున్నాడు. వైజాగ్ సముద్ర తీరంలో ఉన్న ఒక అపార్ట్మెంట్లో విక్రమ్ ఒంటరిగా ఉంటున్నాడు. గత 2 రోజులుగా అతను సరిగ్గా అన్నం తినడం లేదు, నిద్రపోవడం లేదు. ఎప్పుడూ చేతిలో ఒక సిగరెట్, కళ్ళ ముందు అంజలి జ్ఞాపకాలు, తను చేసిన తప్పు, ఆమె మీద చూపించిన అహంకారం అతన్ని నిలువెల్లా దహించి వేస్తున్నాయి. కానీ ఎక్కడో చిన్న ఆశ, అంజలి నన్ను వదిలి ఎక్కడికి వెళ్తుంది, కోపంలో ఒప్పుకొని ఉంటుంది, నిజానికి వేరే వాడిని పెళ్లి చేసుకోలేదు కదా అని అతని మొండి మనసు అతన్ని మభ్యపెడుతూనే ఉంది. మధ్యాహ్నం 3 గంటల సమయం. సముద్రపు గాలి బలంగా వీస్తుంది. బాల్కనీలో నిలబడి దూరంగా చూస్తున్న విక్రమ్. అప్పుడే అతని ఫోన్ మోగింది. స్క్రీన్ మీద అమ్మ అని కనిపిస్తుంది. విక్రమ్ నెమ్మదిగా ఫోన్ లిఫ్ట్ చేశాడు. హలో అమ్మా. అవతల వసుంధర గొంతు చాలా భారంగా ఉంది. ఎక్కడున్నావురా విక్రమ్? 2 రోజుల నుంచి ఇల్లు వదిలి వెళ్ళిపోయావు. ఎవరికీ సరిగ్గా ఫోన్ చేయడం లేదు. వైజాగ్లో ఉన్నానమ్మా. పని నుండి అర్జెంటుగా రావాల్సి వచ్చింది. చెప్పు, ఏంటి సంగతి అని అడిగాడు విక్రమ్, తన గొంతులోని వణుకును దాచుకుంటూ. ఏముందరా సంగతి, మన అంజలి పెళ్లి నిశ్చయం అయిపోయింది, ముహూర్తం పెట్టారు. వసుంధర గొంతులో విచారం స్పష్టంగా తెలుస్తోంది. ఆ మాట వినగానే విక్రమ్ గుండె ఒక్కసారిగా ఆగిపోయినంత పనైంది. అతని చేతిలో ఉన్న సిగరెట్ కింద పడిపోయింది. ముహూర్తం పెట్టారా? విక్రమ్ వాయిస్ బొంగురుపోయింది. అవునరా, వచ్చే నెల 12వ తారీఖు ఉదయం 10:30కు. కార్తిక్ వాళ్ళమ్మ పెళ్లి చీర కూడా ఇచ్చిందట. ప్రకాష్ అన్నయ్య ఇందాకే నీ నాన్నకు ఫోన్ చేసి చెప్పాడు. పెళ్లి పనులు దగ్గర పడుతున్నాయి, చూసుకోవడానికి మనల్ని వారం ముందే రమ్మన్నాడు. నాకు తెలుసురా, నీకు అంజలంటే ప్రాణం. కానీ నువ్వే నీ మొండితనంతో దాన్ని దూరం చేసుకున్నావు. ఇప్పుడు అది వేరొకరు సొంతం కాబోతుంది. దాని అదృష్టం ఎలా ఉందో. సరే, నువ్వు పెళ్ళికి వస్తావో రావో నీ ఇష్టం అని చెప్పి వసుంధర ఫోన్ కట్ చేసింది. ఫోన్ కట్ అయిన తర్వాత విక్రమ్కి కొన్ని క్షణాల పాటు ప్రపంచం ఆగిపోయినట్టు అనిపించింది. వసుంధర చెప్పిన మాటల్లో అతని మెదడు వందల కొద్దీ బాంబులు పేల్చినట్టుగా ప్రతిధ్వనిస్తున్నాయి. అంజలి పెళ్లి నిశ్చయం అయిపోయింది. వచ్చే నెల 12న ముహూర్తం పెట్టారు. కార్తిక్ వాళ్ళమ్మ పెళ్లి చీర కూడా ఇచ్చింది. అతని చేతిలోండి ఫోన్ జారి కింద పడింది. కానీ ఆ శబ్దం అతనికి వినిపించలేదు. అతను నెమ్మదిగా వెనక్కి తిరిగి బాల్కనీ గోడ కానుకొని నిలబడ్డాడు. అతని కళ్ళు శూన్యంలోకి చూస్తున్నాయి. చుట్టూ సముద్ర పొలాల చప్పుడు, గాలిలో హోరు. కానీ విక్రమ్ లోపల మాత్రం ఓ భయంకరమైన నిశ్శబ్దం. ఇన్నాళ్ళు తన అహంకారం కట్టిన కోట ఒక్కసారిగా కుప్పగూలిపోయింది. నా మరదలు నాకంటదు అని అతను అన్న మాటలు ఇప్పుడు అతన్ని వెక్కరిస్తున్నాయి. అంజలి తనకే సొంతం, ఎక్కడికి పోతుందిలే అన్న అతని ధీమా ఇప్పుడు మట్టి కరిచింది. తన కళ్ళ ముందు అంజలి కార్తిక్ చేతిలో చేయి వేసి నడుస్తున్న దృశ్యం కనిపించింది. ఆ మెడలో మెరుస్తున్న తాళి కడుతున్న దృశ్యం కనిపించింది. అతని కళ్ళు మొదటిసారి ఎర్రబడ్డాయి. ఆ అహంకారి కళ్ళల్లో నుండి 2 కన్నీటి చుక్కలు రాలి గోడ మీద పడ్డాయి. ఆ నిశ్శబ్దంలో అతను ఏమనుకుంటున్నాడో ఎవరికీ తెలీదు. తన అహంకారాన్ని తిట్టుకుంటున్నాడా? అంజలిని బ్రతిమాలుకోవాలని అనుకుంటున్నాడా? లేక తన జీవితం అయిపోయిందని డిసైడ్ అయ్యాడా? ఆ గోడ వైపు చూస్తూ నిలబడిన అతని వీపు అతనిలోని ఓటమిని, అతని గుండెలోని భారాన్ని స్పష్టంగా చూపిస్తోంది. కొద్దిసేపటి తర్వాత ఆ బాల్కనీలో ఒక ఆర్తనాదం లాంటి అరుపు వినిపించింది. అది ఒక గాయపడిన సింహం లాంటి రోదన. విక్రమ్ తన 2 చేతులతో గోడను బలంగా గుద్దాడు. చేతికి రక్తం వస్తున్నా అతనికి లెక్కలేదు. ఎందుకంటే అతని గుండె అంతకంటే దారుణంగా పగిలిపోయింది. రాత్రి 12 గంటల సమయం. ఆకాశం నల్లటి మబ్బులు కమ్ముకొనుంది. అప్పుడే చిన్నగా వర్షం మొదలైంది. వైజాగ్ నుండి రాజమండ్రి వెళ్ళే హైవే మీద వాహనాలు చాలా వేగంగా వెళ్తున్నాయి. చీకటిని చీల్చుకుంటూ ఓ బైక్ అతి వేగంగా దూసుకుపోతుంది. ఆ బైక్ మీద ఉన్నది విక్రమ్. వర్షం జల్లులు అతని ముఖాన్ని బలంగా తాకుతున్నాయి. కానీ అతను దేన్ని పట్టించుకోవడం లేదు. అతని కళ్ళు రక్తపు ముద్దలా ఎర్రగా ఉన్నాయి. బైక్ యాక్సిలరేటర్ ఇంకా గట్టిగా తిప్పాడు. గాలికి అతని జుట్టు ఎగురుతోంది. విక్రమ్ వైజాగ్ నుండి రాత్రికి రాత్రి బయలుదేరాడు. అతని గమ్యం అంజలి ఊరు, అంజలి ఇల్లు. సరిగ్గా ముహూర్తం పెట్టారని తెలిసిన రోజు రాత్రే అతను ఎందుకు అంత కంగారుగా బయలుదేరాడు? అతను పెళ్ళి ఆపడానికి వస్తున్నాడా? తను చేసిన తప్పు క్షమాపణ చెప్పి అంజలి కాళ్ళు పట్టుకోవడానికి వస్తున్నాడా? కార్తిక్ని కొట్టి తన మరదల్ని తీసుకెళ్ళడానికి వస్తున్నాడా? లేక నీ ఇష్టం, వచ్చినోడిని చేసుకో, నాకేం పట్టింది అని తన అహంకారాన్ని మరోసారి చూపించి ఆమె గుండెను మరింత కష్టపెట్టడానికి వస్తున్నాడా? గాలి తీవ్రంగా పెరుగుతుంది.
విక్రమ్ ప్రయాణం ఒక పెను తుఫాను వైపు సాగుతుంది. ఆ రాత్రి అంజలి గది తలుపులు తీయబోయేది ఎవరో, ఆ తర్వాత జరగబోయే విస్ఫోటనం ఎలాంటిదో కాలానికే తెలియాలి. విధికి కూడా తెలుసు నిజమైన ప్రేమను విడదీయడం అసాధ్యమని. అందుకే కాబోలు ప్రాణం పోయే ఆఖరి క్షణంలో పంతాన్ని పక్కన పెట్టి ప్రేమను బ్రతికించడానికి ఓ పెను తుఫాన్ను సృష్టించింది. రాజమండ్రిలోని ఆ పెద్ద కళ్యాణ మండపం బంధుమిత్రులతో కిటకిటలాడుతుంది. ఎటు చూసిన పట్టు చీరల రెపరెపలు, నగలు, నవ్వులు, సవళ్ళు, మామిడాకులు, బంతిపూలు, సన్నజాజులతో అలంకరించిన పెళ్లి వేదిక ఒక రాజప్రసాదంలా వెలిగిపోతున్నాయి. సన్నాయి మేళం ఆ ప్రాంగణమంతా ఓ అద్భుతమైన మంగళకరమైన వాతావరణాన్ని సృష్టిస్తుంది. వేదిక మీద అగ్నిహోత్రం వెలుగుతుంది. అందులో వేస్తున్న నెయ్యి, సమిధల సువాసన మండపం అంతా వ్యాపించింది. పురోహితుడు వేదమంత్రాలు పఠిస్తున్నాడు. పెళ్లిపీటల మీద కార్తీక్, అంజలి పక్కపక్కనే కూర్చొనున్నారు. కార్తీక్ ముఖంలో చెప్పలేనంత ఆనందం ఉంది. ఒక అందమైన సంస్కారవంతమైన అమ్మాయి తన జీవితంలోకి రాబోతున్న తృప్తి అతని కళ్ళల్లో స్పష్టంగా కనిపిస్తుంది. బంధువులంతా వాళ్ళిద్దరిని చూసి సీతారాముల్లా ఎంత బాగున్నారో జంట అని మురిసిపోతున్నారు. కానీ ఆ మండపంలో ఎవరికీ తెలియనో పచ్చి నిజం అంజలి గుడ్డల్లో రగులుతుంది. కంచిపట్టు చీరలో, ఒంటి నిండా నగలతో, తల్లో పూలతో దేదీప్యమానంగా వెలిగిపోతున్న అంజలి లోపల మాత్రం ఒక జీవోత్సవంలా ఉంది. ఆమె కళ్ళల్లో పెళ్లి కూతురుకు ఉండాల్సిన సిగ్గు లేదు, ఆనందం లేదు. కేవలం ఒక భయంకరమైన శూన్యం, అంతులేని విరక్తి మాత్రమే ఉన్నాయి. ఆమె పక్కన కార్తీక్ ఉన్నాడు. కానీ ఆమె మనసులో మాత్రం విక్రమ్ జ్ఞాపకాలు సుడులు తిరుగుతున్నాయి. మా మరదలు నాకు అంటదరా, నా రేంజ్ వేరు అని విక్రమ్ అన్న మాటలు ఆమె చెవుల్లో ఒక మృదంగంలా మోగుతూనే ఉన్నాయి. నువ్వు నన్ను వద్దనుకున్నావు కదా బావా, ఇదిగో నా ప్రాణాన్ని వేరొకరికి ఇచ్చేస్తున్నాను. నా బతుకిలా అవ్వడానికి కారణం నీ అహంకారమే అని మనసులోనే పదే పదే తనంతాను నిందించుకుంటుంది అంజలి. గడియారంలో ముళ్ళు వేగంగా కదులుతున్నాయి. సమయం ఉదయం 10:25. ముహూర్తానికి ఇంకా 5 నిమిషాలే ఉంది. మండపంలో కోలాహలం పెరిగింది. బంధువులంతా అక్షింతలు చేతుల్లో పట్టుకుని వేదిక ముందుకు రావడానికి మొదలుపెట్టారు. ప్రకాష్, పార్వతి కళ్ళల్లో ఆనంద బాష్పాలు. రామదాస్ గారు, వసుంధర కూడా అక్కడే ఉన్నారు. కానీ వసుంధర కళ్ళల్లో మాత్రం పదే పదే గుమ్మం వైపు చూస్తున్నాయి. నా కొడుకు వస్తాడేమో, తన ప్రేమను దక్కించుకుంటాడేమో అన్న చిన్న ఆశ ఆ తల్లి గుండెలో ఇంకా బతికే ఉంది. కానీ విక్రమ్ రాలేదు. అబ్బాయి, ముహూర్తానికి సమయం ఆసన్నమైంది, మాంగల్యం తీసుకున్నాయనా అన్నాడు పురోహితుడు గంభీరంగా. కార్తీక్ నెమ్మదిగా 2 చేతులతో ఆ పసుపుతాన్ని అందుకున్నాడు. మంగళ వాయిద్యాల హోరు ఒక్కసారిగా పెరిగింది. సన్నాయి శబ్దం గుండెల్ని తాకేలా మోగుతుంది. కార్తీక్ అంజలి వైపు చూశాడు. అంజలి అని చిన్నగా పిలిచాడు. అంజలి గుండె ఒక్కసారి ఆగిపోయినంత పనైంది. ఇక అయిపోయింది. తన జీవితం, తన ప్రేమ, తన ఆశలు అన్నీ ఒక్క క్షణంలో ముగిసిపోబోతున్నాయి. విక్రమ్తో కలిసి అల్లరి చేసిన బాల్యం, అతని కోసం కళ్ళల్లో ఒత్తిలేసుకుని ఎదురు చూసిన యవ్వనం అన్నీ ఒక కళ్ళలా కరిగిపోతున్నాయి. ఆమె కళ్ళల్లో నుండి కన్నీళ్లు ఉబకడం మొదలయ్యాయి. ఆమె నెమ్మదిగా తల వంచుకుంది. మాంగల్యం తంతునానేనా. పురోహితుడు మంత్రోచ్చారణ ప్రారంభమైంది. కార్తీక ఆ మాంగల్యాన్ని అంజలి మెడ దగ్గరకు తీసుకెళ్లాడు. ఆ క్షణంలో అంజలి కళ్ళు గట్టిగా మూసుకుంది. ఆమె మనసు లోకంతో సంబంధం తెంచేసుకుంది. చీకటి పడిన ఆమె కళ్ళ ముందు ఒకటే రూపం, విక్రమ్. తనను గద్దించిన బావ, తన కోసం మెట్ల మీద పూలు పెట్టిన బావ, జ్వరం వస్తే రాత్రంతా మేల్కొన్న బావ. ఆ రూపమే ఆమె కళ్ళ ముందు కదలాడుతోంది. ఆమె పెదవులు బయటికి పలకడం లేదు, కానీ ఆమె గుండెలోని ప్రతి రక్తకణం ఒకటే పేరును జపిస్తోంది, విక్రమ్. బావా, విక్రమ్, నన్ను కాపాడు బావా, నన్ను తీసుకెళ్ళిపో. కార్తీక్ చేతులు అంజలి మెడను సమీపించాయి. ఇంకో 2 సెకండ్లో ఆ ముడి పడిపోతుంది. అప్పుడే హఠాత్తుగా కళ్యాణ మండపం మెయిన్ గేట్ వద్ద ఓ భయంకరమైన శబ్దం. బయట ఒక రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ అతివేగంగా వచ్చి బ్రేకులు వేయడంతో టైర్ల రోడ్డు మీద రాసుకుంటూ ఒక కర్ణకఠోరమైన శబ్దాన్ని సృష్టించాయి. ఆ బ్రేక్ వేసిన వేగానికి బైక్ గేట్ను ఢీకొట్టి ఓ పక్కన పడిపోయింది. మండపంలో ఉన్న వాళ్ళంతా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. సన్నాయి మేళం వాయించే వాళ్ళు భయంతో వాయిద్యాలు ఆపేశారు. పురోహితుడి మంత్రం ఆగిపోయింది. కార్తీక్ చేతిలో ఉన్న మాంగల్యం అలాగే గాల్లో ఆగిపోయింది. మండపంలో ఒక భయంకరమైన నిశ్శబ్దం అలుముకుంది. అందరి కళ్ళు మెయిన్ గేట్ వైపే ఉన్నాయి. గేట్ దగ్గర రేగిన దుమ్ము నెమ్మదిగా కిందికి దూరుతుంది. ఆ దుమ్ము తెర వెనక నుండి ఒక నీడ కదలాడుతూ లోపలికి వస్తుంది. అడుగుల చప్పుడు మండపంలో ప్రతిధ్వనిస్తుంది. అతను వెలుతురులోకి వచ్చాడు. వచ్చింది మరెవరో కాదు,
విక్రమ్. విక్రమ్ పరిస్థితి చూసి అక్కడున్న వాళ్ళందరి గుండెలు జారిపోయాయి. రాత్రికి రాత్రి వైజాగ్ నుండి నాన్ స్టాప్గా బైక్ మీద రావడం వల్ల కాబోలు అతని జుట్టంతా చెదిరిపోయి ముఖం మీద పడింది. గాలికి కొట్టుకుంటున్న దుమ్ము అతని ముఖం మీద పేరుకొనుంది. ఎడం వైపు చొక్కా భుజం దగ్గర చిరిగిపోయి ఉంది. బహుశా బైక్ స్కిడ్ అయి పడిపోయి ఉంటాడు. చేతికి మోచేతికి రక్త గాయాలు కనిపిస్తున్నాయి. కానీ ఎవరి దృష్టి ఆ గాయాల మీద లేదు. అందరి దృష్టి అతని కళ్ళ మీదే ఉంది. అతని కళ్ళు నిప్పు కణాల్లా ఎరుపెక్కున్నాయి. ఆ కళ్ళల్లో అహంకారం లేదు, కోపం లేదు. కేవలం ప్రాణం పోతున్న పిచ్చివాడి ఆవేదన, తన సర్వస్వాన్ని కోల్పోతున్న ఒక మనిషి భయం మాత్రమే ఉన్నాయి. అతను గట్టిగా రొప్పుతూ ఊపిరి తీసుకున్నాడు. ప్రకాష్ కుర్చీలో నుండి ఒక్కసారిగా లేచి నిలబడ్డాడు. అతని ముఖంలో భయం, కంగారు. రామ్దాస్ గారు షాక్లో ఏమీ మాట్లాడలేక చూస్తుండిపోయారు. వసుంధర కళ్ళల్లో నుండి అయితే ఆనంద బాష్పాలు ధారలుగా కారుతున్నాయి. నా కొడుకొచ్చాడు, నా అంజలి కోసం నా కొడుకొచ్చాడు అని ఆమె మనసులో దేవుణ్ణి దండం పెట్టుకుంది. బంధువులంతా గుసగుసలు మొదలయ్యాయి. ఎవరి కుర్రాడు ఇలా వచ్చాడేంటి? పెళ్ళాపడానికి వచ్చాడా? వేదిక మీదున్న కార్తిక్ విక్రమ్ని ఆశ్చర్యంగా చూస్తున్నాడు. అతనికి విక్రమ్ ఎవరో ముఖ చిత్రంగా తెలీదు. కానీ అంజలి ఫోన్లో విక్రమ్ నెంబర్ నుంచి వచ్చిన 17 మిస్డ్ కాల్స్ వెనుక ఉన్న వ్యక్తి ఇతనే అని అతనికి లోపలెక్కడో అర్థమైంది. కార్తిక్ మనసులో ఒకటే సందేహం, ఇతనేనా అంజలి కళ్ళు వెతుకుతున్న ఆ వ్యక్తి? అంజలి కళ్ళు మూసుకొనే ఉంది. బయట జరిగిన అలజడి ఆమెకు అర్థమైంది. కానీ ఆశపడ్డానికి ఆమె మనసు అంగీకరించలేదు. కానీ గాల్లో అకస్మాత్తుగా ఏదో మార్పు. తనను తాకే గాల్లో తన బావు ఊపిరి ఉన్నట్టుగా ఆమె గుండె కనిపించింది. వణుకుతున్న శరీరాన్ని బిగపెట్టి నెమ్మదిగా కళ్ళు తెరిచింది. తలెత్తి గుమ్మం వైపు చూసింది అంజలి. అక్కడ గాయాలతో, చిరిగిన చొక్కాతో, కన్నీళ్ల నిండిన ఎర్రటి కళ్ళతో నిండబడిన విక్రమ్ ఆమెకు కనిపించాడు. ఆ క్షణం ఆ కళ్యాణ మండపంలో కాలం ఆగిపోయింది. చుట్టూ ఉన్న వందల మంది జనాల వాళ్ళిద్దరికీ కనిపించడం లేదు. అంజలి విక్రమ్ల కళ్ళు ఒకరినొకరు కలుసుకున్నాయి. ఆ చూపుల్లో ఎన్నో మాటలు. విక్రమ్ కళ్ళు చెబుతున్నాయి, నన్ను క్షమించంజలి, నా అహంకారం చచ్చిపోయింది. నువ్వు లేకుండా నేను బతకలేను. దయచేసి నన్ను వదిలేసి వెళ్ళకు. అంజలి కళ్ళు అడుగుతున్నాయి, ఇంతకాలం ఏమయ్యావు బావా? నా ప్రాణం పోయే చివరి క్షణంలో ఎందుకొచ్చావు? ఈ గాయాలేంటి? ఎందుకింత నరకం చూపిస్తున్నావు నాకు? అంజలి కళ్ళల్లో నుండి కన్నీళ్లు కట్టలు తెంచుకొని చెంపల మీదుగా జారుతున్నాయి. ఆమె పెదాలు కొద్దిగా వణికి బావా అని లోపలి పిలుచుకున్నాయి. విక్రమ్ ఎవరి వంక చూడలేదు. ప్రకాష్ ఏమనుకుంటాడో, వాళ్ళ నాన్న ఏమనుకుంటాడో, చుట్టూ ఉన్న బంధువులు ఎంత అసహించుకుంటారో దేని గురించి అతనికి పట్టింపు లేదు. అతని కళ్ళు కేవలం అంజలి, ఆమె పక్కనున్న కార్తిక్. కార్తిక్ చేతిలో ఉన్న మాంగల్యం మీదే ఉన్నాయి. నెమ్మదిగా ఒక్కో అడుగు ముందుకు వేయడం మొదలుపెట్టాడు విక్రమ్. అతను నడుస్తుంటే మండపంలో ఉన్న బంధువులు పక్కకు తప్పుకుంటున్నారు. అతని కళ్ళల్లో ఉన్న తెగింపు చూసి ఎవరూ అతన్ని ఆపే సాహసం చేయలేకపోయారు. విక్రమ్ వేదిక మెట్ల దగ్గరకు చేరుకున్నాడు. అతని చూపులు ఏమాత్రం చెదరలేదు. మెట్లెక్కాడు. అగ్నిహోత్రం వెలుగు అతని ఎర్రటి కళ్ళను మరింత భయంకరంగా చూపిస్తోంది. అంజలి భయంగా, ఆశ్చర్యంగా కూర్చున్న చోటే ఉండిపోయింది. ఆమె గుండె వేగం విపరీతంగా పెరిగింది. బావ ఏం చేయబోతున్నాడు? ప్రకాష్ కంగారుగా ముందుకొచ్చి, విక్రమ్ ఏంటిది? ఎలా వచ్చావు ఇక్కడికి? కిందకు వెళ్ళు అని అరిచాడు. కానీ విక్రమ్ ఆ మాటలు గాలికి వదిలేశాడు. ప్రకాష్ను సున్నితంగా పక్కకు నెట్టి నేరుగా అంజలి, కార్తిక్ కూర్చున్న పీటల దగ్గరకు వెళ్ళాడు. కార్తిక్ చేతిలో ఇంకా ఆ పసుపు తాడు అలాగే ఉంది. అతను అయోమయంగా విక్రమ్ వైపు చూస్తున్నాడు. విక్రమ్ నేరుగా కార్తిక్ ముందు నిలబడ్డాడు. ఒక క్షణం కార్తిక్ కళ్ళల్లోకి చూశాడు. ఆ తర్వాత అంజలి కళ్ళల్లోకి చూశాడు. అంజలి కళ్ళల్లో నీళ్లు, భయం మరియు ఒక దాగిన ప్రేమ అన్నీ విక్రమ్కి స్పష్టంగా కనిపించాయి. ఇది నా ప్రాణం, దీన్ని దక్కించుకోవడానికి నేను ఏమైనా చేస్తాను అని విక్రమ్ గుండె గట్టిగా నిర్ణయించుకుంది. అంతే, ఎవరు ఊహించని విధంగా కంటిరెప్ప మూసి తెరిచేలోపు విక్రమ్ తన కుడి చేతిని వేగంగా ముందుకు చాచి కార్తిక్ 2 చేతుల మధ్యలో ఉన్న ఆ తాళిని ఒక్క ఉదుటును బలంగా లాక్కున్నాడు. కార్తిక్ చేతులు ఖాళీగా అయ్యాయి. ఆ తాళి ఇప్పుడు విక్రమ్ గుప్పెట్లో ఉంది. మండపంలో ఒక్కసారిగా పెద్ద ఆహాకారాలు చెరలేగాయి. ఏయ్, ఏంట్రా పని? అపచారం, అపచారం! ఎవడ్రవాడు? తాళి లాక్కున్నాడు అంటూ బంధువులు కేక వేయడం మొదలుపెట్టారు. కార్తిక్ తండ్రికి కోపంగా వేదిక మీదకు దూసుకొచ్చాడు. ప్రకాష్ గుండె పగిలినంత పనై కుప్పకూలిపోయాడు. అంజలి షాక్తో 2 చేతులతో తన నోరు మూసుకొని లేచి నిలబడింది. విక్రమ్ తన గుప్పెట్లో ఉన్న తాళిని గట్టిగా పట్టుకుని కార్తిక్ వైపు చూస్తూ ఒక అడుగు ముందుకు వేశాడు. అతని కళ్ళల్లో ఇప్పుడు అహంకారం లేదు, ఒక భయంకరమైన ఆధిపత్యం.
తన ప్రేమను దక్కించుకోవాలన్న మొండితనం మాత్రమే ఉన్నాయి. కార్తీక్ చేతిలో నుండి తాళి లాక్కున్న విక్రమ్ బలవంతంగా మెళ్ళో పడిన 3 ముళ్ళు 2 దేహాలను కలపగలవేమో కానీ పగిలిన మనసులను, విరిగిన ఆత్మాభిమానాన్ని ఆ ముళ్ళు ఎలా తక్కగలవు? ప్రేమకు పిచ్చికి మధ్య ఉన్న గీత చెరిగిపోయిన క్షణం అది. కళ్యాణ మండపం. క్షణాల క్రితం వరకు వేద మంత్రాలతో, సన్నాయి మేళాలతో ఓ పుణ్యక్షేత్రంలో ఉన్న ఆ ప్రదేశం ఇప్పుడొక్కసారిగా శ్మశాన నిశ్శబ్దాన్ని అలుముకుంది. కార్తీక్ చేతుల నుండి విక్రమ్ ఆ పసుపు తాడును లాక్కోగానే అక్కడున్న వందలాది మంది బంధువులు శ్వాసలు గాల్లోనే ఆగిపోయాయి. ఎవరికి ఏం జరుగుతుందో అర్థం కాలేదు. ఒక సినిమాలో దృశ్యంలో అంతా స్తంభించిపోయారు. అగ్నిహోత్రంలో నెయ్యి కాలుతున్న చిటపట శబ్దం తప్ప మరే శబ్దం వినిపించలేదు. కార్తీక్ చేతులు ఇంకా గాల్లోనే ఉన్నాయి. తన చేతిలో ఉండాల్సిన తాళి తన కళ్ళ ముందుకు రక్తమోడుతున్న ఒక అపరిచితుడి చేతిలో ఉండటం చూసి అతను షాక్లో ఉండిపోయాడు. పురోహితుడి చేతిలో ఉన్న మంత్రాల పుస్తకం కింద పడిపోయింది. రేయ్, ఎవడ్రా నువ్వు? ఏం చేస్తున్నావు అక్కడ? కార్తీక్ తండ్రి కోపంతో ఊగిపోతూ వేదిక మీదకు దూసుకురావడానికి ప్రయత్నించాడు. కానీ విక్రమ్ చెవులకు ఏ అరుపులు వినిపించడం లేదు. అతని కళ్ళు, అతని లోకం అన్నీ ఇప్పుడు కేవలం అంజలి చుట్టూనే తిరుగుతున్నాయి. అతని చేతిలో ఉన్న ఆ పసుపు తాడు కేవలం ఒక దారం కాదు, అది అతని ప్రాణం, అతని భవిష్యత్తు, అతని సర్వస్వం. దాన్ని ఏ పరాయి వాడి చేతికో వదిలేయడానికి అతని అహంకారం, అతని ప్రేమ అంగీకరించడం లేదు. రొప్పుతూ జుట్టు చెదిరిపోయి కళ్ళ నిండా ఎర్రటి నరాలతో ఓ పిచ్చివాడిలా ఉన్నాడు కార్తీక్. అడుగు తీసి అడుగు వేస్తూ అంజలి వైపు కదిలాడు. విక్రమ్ తన వైపే వస్తున్నాడని చూసి అంజలి గుండెల్లో భయం కట్టలు తెంచుకుంది. ఆమెకు తెలుసు తన బావ ఎంత మొండివాడో. అతను అనుకున్నది సాధించడానికి ఏ స్థాయికైనా వెళ్తాడని తెలుసు. కానీ వందల మంది చూస్తుండగా పెళ్లిపీటల మీద ఇలాంటి ఒక దుస్సాహసానికి పాల్పడతాడని ఆమె కల్లో కూడా ఊహించలేదు. విక్రమ్ తన దగ్గరకు వస్తుంటే అంజలి కళ్ళలో ప్రాణభయం కనిపించింది. పెళ్లి కూతురుగా పీటల మీద కూర్చున్న ఆమె నెమ్మదిగా వెనక్కి జరగడం మొదలుపెట్టింది. పట్టుచీర కుచ్చిళ్ళు కాళ్ళకు అడ్డుపడుతున్న చేతిలోని పీటను పట్టుకుని వెనక్కి జరుగుతోంది. ఆమె కళ్ళల్లో కన్నీళ్లు జలజల రాలుతున్నాయి. తల అడ్డంగా ఊపుతూ పెదవులు వణుకుతుండగా వద్దు వద్దు బావా ప్లీజ్ అని చిన్నగా దీనంగా బతిమాలుకుంది. కానీ విక్రమ్ ఆ స్థితిలో లేడు. అతను ఓ ఉన్మాదిలా మారిపోయాడు. తన వస్తువును వేరొకరు లాక్కుంటుంటే దాన్ని దక్కించుకోవడానికి తెగించిన మృగంలా ఉన్నాడు. అంజలి వెనక్కి జరుగుతున్నా సరే అతను ఆమెను వదల్లేదు. ఒక్క ఉదుటున ముందుకు వంగి తన ఎడమ చేత్తో అంజలి కుడి భుజాన్ని గట్టిగా పట్టుకున్నాడు. ఆ పట్టులో ఎంత బలముందంటే అంజలికి నొప్పితో చిన్నగా మూలుగు వచ్చింది. ఆమె కళ్ళల్లో సూటిగా తీవ్రంగా చూశాడు విక్రమ్. ఆ చూపుల్లో కసి, ఆక్రోశం, ఎవరూ విడిదీయలేని మొండి ప్రేమ. బావా వద్దు, నాన్న పరువు పోతుంది, విడిచిపెట్టు అంటూ అంజలి ఏడుస్తూ అతని చేతులు విడిపించుకోవడానికి ప్రయత్నించింది. కానీ విక్రమ్ పట్టు సడలేదు. అతను అంజలి భుజాన్ని పట్టుకుని తన వైపు గట్టిగా లాక్కున్నాడు. ఇద్దరు ముఖాలు చాలా దగ్గరగా వచ్చాయి. విక్రమ్ వేడి ఊపిరి అంజలి ముఖాన్ని తాకుతుంది. నువ్వు నాదానివి అంజలి, కేవలం నాదానివి. ఈ విషయం నీకు, ఆ కార్తీక్ గాడికి, ఈ ప్రపంచం మొత్తానికి ఇప్పుడే తెలియాలని గట్టిగా అరిచాడు విక్రమ్. ఆ అరుపుకి కళ్యాణ మండపం దత్తరిల్లింది. విక్రమ్ ఆ మాటలు అనగానే అంజలికి ఏం జరగబోతుందో అర్థమైపోయింది. ఆమె 2 చేతులతో తన మెడను కప్పుకోవడానికి ప్రయత్నించింది. కానీ విక్రమ్ ఆమె కంటే ఎంతో బలవంతుడు. అంతేకాదు, ఆ క్షణంలో అతను ఒక తొన్మాదిలా ఉన్నాడు. అంజలి చేతులు పక్కకి నెట్టి తన కుడి చేత్తో ఉన్న ఆ పసుపు తాడును ఒక్కసారిగా ఆమె మెడచుకు చుట్టివేశాడు. అంజలి కళ్ళు గట్టిగా మూసుకుని తల పైకెత్తి పెద్దగా నాన్న అని కేక వేసింది. ప్రకాష్, ఒరే విక్రమ్ ఆగురా, ద్రోహి అని గుండెలు బాదుకుంటూ ముందుకు పరిగెత్తాడు. బంధువులంతా ఆహాకారాలు చేస్తూ వేదిక మీదకు దూసుకొచ్చారు. కానీ ఎవరూ చేరుకునే లోపే జరగాల్సిన ఘోరం జరిగిపోయింది. విక్రమ్ చేతులు మెరుపు వేగంతో కదిలాయి. అంజలి మెడ వెనుక ఆ పసుపు తాడు పట్టుకుని మొదటి ముడి, రెండో ముడి, మూడో ముడి అతి కఠినంగా, బలంగా క్షణాల వ్యవధిలో 3 ముళ్ళు వేసేశాడు. ఆ ముళ్ళు పడిన క్షణం అంజలి శరీరంలో ప్రాణం పోయినంత పనైంది. ఆమె బలం మొత్తం ఊడిగిపోయింది. చేతులు కిందకు వాలిపోయాయి. అగ్ని సాక్షిగా వందల మంది చూస్తుండగా, తన తండ్రి కన్నీళ్ల సాక్షిగా తనని కాదన్న బావ చేతిలోనే బలవంతంగా ఆమె మెడలో తాళి పడింది. తాళి కట్టేసిన తర్వాత విక్రమ్ కింద కొంగి ఉన్నవాడు నెమ్మదిగా పైకి లేచాడు. అతని చేతులు ఇంకా గాల్లోనే వణుకుతున్నాయి. అతని ఆవేశం ఇంకా చల్లారలేదు. కానీ అతను సాధించాలనుకున్నది సాధించేశాడు. ఇక అంజలి నాది, ఎవరూ దాన్ని నా నుండి దూరం చేయలేరన్న
ఒక రాక్షసానందం అతని కళ్ళల్లో క్షణకాలం మెరిసింది. విక్రమ్ తాళి కట్టగానే మండపంలో ఒక్కసారిగా అగ్నిపర్వతం బద్దలైన గొడవ మొదలైంది. కార్తీక్ తండ్రి కోపంతో ఊగిపోతూ విక్రమ్ చొక్కాని పట్టుకుని లాగి చెంప మీద ఒక దెబ్బ లాగి కొట్టాడు. ఎవడ్రా నువ్వు? ఎంత ధైర్యం రా నీకు? నా కొడుకు పెళ్లిలో దౌర్జన్యంగా తాళి కడతావా? చంపేస్తాను నా కొడక అంటూ పిచ్చిగా బూతులు తిట్టడం మొదలుపెట్టాడు. కార్తీక్ బంధువులంతా విక్రమ్ మీద దాడి చేయడానికి మీదికి పడ్డారు. కానీ విక్రమ్ ఆ దెబ్బలకు కనీసం స్పందించలేదు. అతను శూన్యంలోకి చూస్తూ మొండిగా నిలబడి దెబ్బలు తింటున్నాడు. ప్రకాష్ పరిస్థితి వర్ణనాతీతం. తన ప్రాణ స్నేహితుడు కొడుకు, తను ఎత్తుకుని పెంచిన పిల్లాడు తన పరువును బజారున పడేశాడని తెలిసి అతని గుండె పట్టుకుని అక్కడే పీటల మీద కుప్పకూలిపోయాడు. ఏం చేశావురా విక్రమ్? నా కూతురు జీవితాన్ని ఇలా నాశనం చేశావేంట్రా అంటూ వెక్కి వెక్కి ఏడుస్తున్నాడు. రామ్దాస్ తలదించుకుని ప్రకాష్ కళ్ళల్లోకి చూడలేక నేలవైపు చూస్తూ నిలబడ్డాడు. తన కొడుకు చేసిన ఈ ఘోరానికి ప్రాయశ్చిత్తం లేదని అతనికి తెలుసు. వసుంధర మాత్రం ఒక మూలను నిలబడి ఏడుస్తుంది. కానీ ఆమె మనసులో ఎక్కడో ఓ మూల నా కొడుక్కి నా కోడలు దక్కిందన్న పిచ్చి ఆనందం కూడా ఉంది. ఇంత గొడవ జరుగుతున్న కార్తీక్ మాత్రం ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అతను నిశ్శబ్దంగా 2 అడుగులు వెనక్కి వేశాడు. విక్రమ్ను కొడుతున్న తన తండ్రిని, బంధువుల్ని ఆపలేదు. అలాగని విక్రమ్ మీద కోపంతో రగిలిపోలేదు. అతను కేవలం కింద కూర్చొని రాయిలా మారిపోయిన అంజలి వైపు మాత్రమే చూస్తున్నాడు. సుమంత్ పరిగెత్తుకుంటూ వచ్చి, ఏంట్రా ఇది? వాడెవడో వచ్చి తాళి కట్టేస్తుంటే అలా చూస్తూ ఉండిపోయావేంటి? వాణ్ణి చంపేద్దాంరా అని అరిచాడు. కార్తీక్ నెమ్మదిగా సుమంత్ భుజం తట్టి పట్టుకుని, వద్దు సుమంత్, శాంతించు. అంజలి కళ్ళు ఇన్నాళ్ళు ఎవరి కోసమో వెతికాయో వాడితనే అని నాకు అర్థమైంది. ఒక ఆడపిల్ల మనసులో వేరొకరున్నారని తెలిసి కూడా పంతానికి పోయి నేను ఇలా తాళి కట్టగలను. ఇది జరగడమే ఒక రకంగా మంచిదైంది. కానీ ఈ పద్ధతి, ఇది చాలా తప్పు అని నిట్టూర్చాడు. ఆ మంచి మనసున్న కుర్రాడు తన ఓటమిని హుందాగా అంగీకరించాడు. చుట్టూ 100 మంది అరుస్తున్నా, విక్రమ్ను కొడుతున్నా, నాన్న ఏడుస్తున్నా, కానీ అంజలికి ఏవీ విడిపించడం లేదు. ఆమె పీటల మీద అలాగే రాయిలా ఉండిపోయింది. ఆమె చేతులు వణుకుతూ నెమ్మదిగా పైకి లేచాయి. తన మెడలో పడిన ఆ 3 ముళ్ళు ఆమె వేళ్లు సున్నితంగా తాకాయి. ఆ క్షణంలో అంజలి మనసులో ఒక భయంకరమైన తుఫాన్ చెలరేగింది. తన పక్కన తన ప్రాణంగా ప్రేమించిన బావ, ఎవరి కోసమైతే చిన్నప్పటి నుంచి కలలు కందో, ఎవరితో తన జీవితాన్ని పంచుకోవాలని ఆశపడిందో ఆ బావ ఇప్పుడు తనను దక్కించుకున్నాడు. తను వేరొకరు సొంతమవుతుంటే తట్టుకోలేక రాత్రికి రాత్రి 100 కిలోమీటర్లు ప్రయాణించి వచ్చి మరీ తాళి కట్టాడు. అంటే బావకు తన మీద ఎంత ప్రేమ ఉంటే ఇంత దుస్సాహసం చేస్తాడు. ఈ ఆలోచన ఆమె మనసును ఒక మూల పులకరింపజేస్తోంది. కానీ మరోపక్క ఇది ప్రేమ లేక అహంకారమా? తాను ప్రేమించినప్పుడు కనీసం చూడకుండా నా రేంజ్ వేరు, నా మరదలు నాకు అంటదు అని నలుగురితో అవమానించినవాడు ఇప్పుడు వేరే పెళ్లి జరుగుతుంటే పంతంతో వచ్చి తాళి కట్టాడా? అసలు తన మనసుకి ఏమైనా విలువుందా? తను ఏమైనా ఆటబొమ్మనా? కావాలనుకున్నప్పుడు లాక్కోవడానికి, వద్దనుకున్నప్పుడు విసిరేయడానికి. అంతేకాకుండా పెళ్లి మండపంలో తన తండ్రి పరువు తీశాడు. అందరి ముందు తనను వస్తువులా ట్రీట్ చేశాడు. తన ఇష్టంతో సంబంధం లేకుండా బలవంతంగా తన శరీరం మీద, జీవితం మీద ఆధిపత్యం చెలాయించాడు. ఈ ఆలోచన రాగానే అంజలి గుండె రగిలిపోయింది. ఆమె కళ్ళల్లో కన్నీళ్లు దారాలుగా కారుతున్నాయి. ఆ కన్నీళ్లు తను కోరుకున్నవాడు దక్కాడన్న ఆనందానివా, లేక ఊరువాడ ముందు తన తండ్రి పరువు తీసి తనను బలవంతంగా పెళ్లి చేసుకున్నాడన్న అవమానానివా? ఆమెకి అర్థం కావడం లేదు. తన మెడలోని తాళిని తీసేయలేక, అలాగని దాన్ని ఆమోదించలేక ఒక నరకప్రాయమైన మానసిక సంఘర్షణలో ఇరుక్కుపోయింది అంజలి. మండపంలో గొడవ ఇంకా ముదురుతుంది. రామ్దాస్, ప్రకాష్ గారు కలిసి బంధువులను శాంతింపజేయడానికి ప్రయత్నిస్తున్నారు. విక్రమ్ తనను పట్టుకున్న వాళ్ళను బలంగా నెట్టేసి నెమ్మదిగా ముందుకొచ్చాడు. అతని ముఖం మీద రక్తం కారుతోంది. కానీ అవేమీ అతనికి పట్టడం లేదు. అతను నేరుగా కింద కూర్చున్న అంజలి దగ్గరకు వచ్చి ఒక మోకాలి మీద కూర్చున్నాడు. అంజలి కళ్ళు కిందకు వాలే ఉన్నాయి. ఆమె చేతులు ఇంకా మాంగళ్యాన్ని పట్టుకునే ఉన్నాయి. విక్రమ్ నెమ్మదిగా తను వణుకుతున్న చేతిని ముందుకు చాచి అంజలి గడ్డాన్ని పట్టుకుని పైకెత్తాడు. అంజలి ముఖం పైకి లేచింది. చీకటి పడిన ఒక గదిలో తలుపులు తెరుచుకున్నట్టుగా వాళ్ళిద్దరు చూపులు మళ్ళీ కలుసుకున్నాయి. విక్రమ్ కళ్ళల్లో ఒక ఆర్తుంది. నేను తప్పు చేశాను అంజలి, కానీ నిన్ను వదులుకోలేక ఇంత పని చేశాను. నన్ను అర్థం చేసుకో, నా ప్రేమను అంగీకరించు అన్న ఒక మూగ వేదన అతని కళ్ళల్లో స్పష్టంగా కనిపిస్తోంది. ఆమె తనను క్షమిస్తుందన్న చిన్న ఆశ
అతనిలో ఉప్పొంగుతోంది. తాలివేసిన విక్రమ్ ఊపిరి బిగబట్టి అంజలి కళ్ళల్లోకి చూస్తున్నాడు. కానీ అంజలి కళ్ళు ఏం చెప్తున్నాయి? తన కోసం వచ్చినందుకు ఆమె కళ్ళు ప్రేమతో నిండాయా, లేక తన తండ్రిని అవమానించి తన ఆత్మాభిమానాన్ని చంపేసినందుకు ఆ కళ్ళు మండుతున్న ద్వేషంతో నిండాయా? ఆమె కళ్ళల్లోని ఆ భావం చూసి విక్రమ్ గుండె ఒక్కసారిగా ముక్కలైంది. తర్వాత ఏం జరగబోతుందో తెలుసుకోవాలంటే నెక్స్ట్ పార్ట్ కోసం వెయిట్ చేయండి. అంతవరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.